నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి రాష్ట్రంలో. సరే, నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా 33 నెలలు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంతకంటే చిన్న వయసులోనే మంత్రి. సత్యనారాయణకి ఎంత వయసు ఉంటుంది? 33 ఉంటాయా? ఇప్పుడు సత్యనారాయణ అప్పుడే నేను మంత్రి, ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఈ విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా, అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యి అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికి ఇంక ఎస్సాం లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందేనంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. అతిపెద్ద సీనియర్ మంత్రి అయినటువంటి ధర్మాన ప్రసాదరావు నేను పోటీ చేయలేను అని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వెనుక కారణాలేంటి? ఇటీవల కాలంలో చాలా మందిని మనం చూసాం, నేను పోటీ చేయలేను అని వెళుతున్న వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీలో. ధర్మాన ప్రసాదరావు నుంచి కూడా అటువంటి కామెంట్సే వచ్చాయి. మా శ్రీకాకుళం ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రశాంత్, ఏం జరిగింది? ధర్మాన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? నమస్తే గోపికృష్ణ గారు, మీరు చెప్పినట్టు ఏదైతే రాష్ట్రంలోనే ఒక సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అయితే ఆది నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఆయన చేరిన నాటి నుంచి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా సెన్సేషన్ గానే మారింది. ఏదైతే మొదటగా ఈయన ఒక సీనియర్ నేత అయినప్పటికీ ఈయన మొదటిసారి మంత్రివర్గంలో ఉంటారని భావించారు. అయితే మొదటి 2 దఫాల విస్తరణలో ఈయన పేరు లేకపోయేసరికి అప్పటి నుంచి కూడా ఈయన కొంత నైరాశ్యంలోనే ఉన్నారు. ఆ రోజు నుంచి నిన్న మొన్నటి వరకు ఏదైతే మంత్రి పదవి వచ్చినా కూడా ఆ ముందు రోజు వరకు కూడా ఈయన ప్రతి పదం కూడా నైరాశ్యంలోనే ఉండేది. అది శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏ కార్యకర్త అయినా ఆయన నైరాశ్యంలో ఉన్నారని ఓపెన్ గా చెప్పిన పరిస్థితి. ఆయన గతంలో చాలా సభా వేదికల్లో ఇలాంటి మాట్లాడి ఆ గతంలోనే తన నైరాశ్యతను వెల్లబుచ్చిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే ఈ రోజున శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక ఆసరా ఉత్సవాల్లో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు తనకు ఈ దఫా ఎన్నికల్లో పాల్గొనే ఆసక్తి లేదు, ఇప్పటికీ 25 సార్లకు పైగా గెలిచాను, ఇంకా ఎన్నిసార్లు అంటూ గెలుస్తాను, ఈసారి నేను పోటీ చేయనని ముఖ్యమంత్రి జగన్ కి చెప్పాను, ఆయనే నన్ను ఫోర్స్ చేసేలా చేశారు, నన్ను ప్రయత్నించారు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఇలాంటి ఎందుకు ఈయన పోటీ చెయ్యను అని అన్నారు? శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ లో ఏం చర్చ నడుస్తుంది? ఎందుకు ధర్మాన ప్రసాదరావు పోటీ చేయను అంటున్నాడు? వైసీపీ నుంచే చేయడా, లేకపోతే ఏ పార్టీ నుంచి కూడా చేయడా? అసలు రాజకీయాల్లో పోటీ చేయడా? గడిచిన ఏదైతే ఆయన అనుయాయుల దగ్గర నుంచి చెప్పడం ఏంటంటే ఇప్పటికీ 25 సార్లు గెలిచాను కదా అన్న ఒక ఇదొకటైతే, గడిచిన ఏదైతే 2019 తర్వాత నుంచి తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడును ఈసారి ఎన్నికలకు దింపాలి అన్న ఆలోచన ఏదైతే 2019 నుంచి కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే 2019లో ఈయన గెలిచారో ఆ తర్వాత రోజు నుంచి కూడా ఆ ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎక్కువగా వాళ్ళ అబ్బాయి అయితే పొలిటికల్ ఫీల్డ్ లో ఇంకా స్పీడ్ పెంచారు. ఏదైతే తండ్రితో పాటు తండ్రి కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. గడప గడప ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ధర్మాన ప్రసాదరావు కన్నా వాళ్ళ అబ్బాయి ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎక్కువగా చేశారని చెప్పుకోవాలి. ధర్మానతో ఈక్వల్ గా పొలిటికల్ యాక్టివిటీస్ అన్ని పెంచుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు తన కుమారుని ఈసారి ఎన్నికల్లో బరిలోకి దించాలని గతంలోనే ఆలోచన చేసి అది అధిష్టానం వద్ద పెట్టారు. అయితే ఈసారికి తమ కుమారుడు కాకుండా ధర్మానే పోటీ చేయాలి, వచ్చే సందర్భంలో అయితే ఛాన్స్ ఇస్తామని ఒక చెప్పినట్టు బోగాట వినికిడైతే. అంటే ప్రశాంత్ ఇక్కడ ధర్మాన కుమారుడికి ఇస్తే గెలవలేము అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైనప్పుడు అసలు నేను రాజకీయాల్లోనే పోటీ చేయాలనుకోవట్లేదు అని నిరాసక్తత వ్యక్తం చేసినటువంటి ధర్మాన ప్రసాదరావునే మళ్లీ తెచ్చి పెడుతున్నారంటే ఇక క్యాండిడేట్లు లేరా అక్కడ? శ్రీకాకుళం వరకు వస్తే ప్రస్తుతానికి ఒక పెద్ద పవర్ సెంటర్, స్టేట్ లోనే పెద్ద పవర్ సెంటర్ ధర్మాన్ అని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళంలో ధర్మానికి వైసీపీ తరపున ఇంకా ఎదురు వెళ్లే వ్యక్తి అయితే ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు. ధర్మాన ప్రసాదరావు తనయుడే భవిష్యత్తులో ఆయన వారసుడు అయ్యే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాదరావు తనయుడు గెలవలేడేమో అని కదా జగన్మోహన్ రెడ్డి భావిస్తుంది. ధర్మాన ప్రసాదరావు తప్ప ఇంకా గత్యంతరం లేనట్టే అర్థం చేసుకోలేము కదా అక్కడ. ఈ విషయం ఎస్ గోపికృష్ణ గారు, ఈ విషయంలో చాలా మల్లగొల్లాలు అయితే నడిచాయి. ఏదైతే మొదటగా ఇక్కడ కొన్ని గుసగుసలు శ్రీకాకుళంలో వినిపిస్తున్నాయి. మొదటగా ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం ఎంపీ బరిలో నిలిస్తే తప్ప
ఎమ్మెల్యే సీటును వాళ్ళ అబ్బాయికి ఇవ్వమా అని చెప్పి చిన్న మెలిక గతంలో నడిచింది అన్నది ఒక వాక్యాలు వినిపించిన పరిస్థితి. శ్రీకాకుళం ఎంపీ ఏదైతే ధర్మాన ప్రసాదరావు వెళ్తే ధర్మాన ప్రసాదరావు వెలమ సామాజిక వర్గం, వెలమ కింజరాపు రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి క్లాష్ నడుస్తుందన్న సందర్భంలో ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీకి వెళ్ళనని ఖరాఖండిగా అధిష్టానానికి గతంలో ధర్మాన్ని చెప్పారని కూడా కొన్ని గుసలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి కూడా కొద్దిగా ఎక్కువగా ధర్మాన్ని ఏదైతే ఈ నైరాశ్యాన్ని ఇంకా ఎక్కువ పెంచుకున్నారు. ఏదైతే శ్రీకాకుళంలో కొద్ది గొప్ప గెలిచే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తన కుమారుడికి ఇది పనికొస్తుంది, ఈసారి వాడుకుందామని ఊహించిన ధర్మానికి ఆ తర్వాత నుంచి నీవే తప్పనిసరిగా ధర్మానే పోటీ చేయాలని అధిష్టానం చెప్పడంతో అప్పటి నుంచి మరికొంత నైరాశ్యం అయితే పెరిగింది. అయితే ఇది ఏదైతే ధర్మాన వాక్యాలు ఉన్నాయో ఇది ఈ రోజు కాదు గతంలో కూడా తమ ఏదైతే చాలా సభల్లో గడప గడప అయితేనేమి ఇతర అన్ని కార్యక్రమాల్లో కూడా తాము ఎప్పుడు కూడా ఇది లేదు, మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కూడా గతంలో వ్యాఖ్యం చేసిన పరిస్థితి. ఇంకోవైపు గతంలో మహిళలు పాల్గొన్న ఒక సభలో ధర్మాన్ని కూడా కొన్ని అభ్యంతరకర వాక్యాలు ఏదైతే మహిళలు చాలా మంది అంటారు తమ ఇంటి నుంచి డబ్బులు తెచ్చి జగన్ ఇస్తున్నాడా అని ప్రశ్నించిన మహిళలకు చెప్పండి, ఎవరింటి నుంచి ఎవరు తెచ్చి ఎవరు పథకాల వాడు ఎందుకు మహిళలు ఇలా దుమ్మెత్తి పోస్తారని కొన్ని అభ్యంతరకర వాక్యాలు కూడా గతంలో చేసిన పరిస్థితి. ధర్మాన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఆయన వాక్యాలన్నీ కాంట్రవర్సీయే. తాజాగా మీరు చెప్పినట్టే ఏదైతే కుమారుడికి టిక్కెట్ దక్కమనే పరిస్థితి, ఆయన ఎక్కువగా కుమారుడు కోసం ప్రయత్నించిన పరిస్థితి, ఆ పరిస్థితుల్లోనే తండ్రికి తిరిగి టికెట్ దక్కడంతో అప్పటి నుంచి కూడా కొంత నైరాశ్య స్థితి మొత్తం ఏదైనప్పటికీ. ఇప్పుడు శ్రీకాకుళం ప్రజలు ఎట్లా తీసుకుంటారు? నేను పోటీ చెయ్యను బాబోయ్ అని అన్నా గానీ ఆయన్నే తీసుకొచ్చి పోటీ పెడుతున్నారు అని అంటే, నేను పోటీ చెయ్యను అన్నటువంటి ఆయనకి మనం ఎందుకు ఓటు వేయాలనే ఆలోచన కూడా ప్రజలకు వస్తుందేమో కదా. తప్పనిసరిగా ధర్మాన వ్యాఖ్యలు అయితే తాజాగా చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం నియోజకవర్గంలో స్పష్టంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పోటీ చెయ్యను ఆసక్తి లేని వ్యక్తికి ఎందుకు గెలిపించాలన్న ఆలోచన కూడా శ్రీకాకుళం ప్రజలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎంతవరకు టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుందనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. టీడీపీ కూడా అంటే శ్రీకాకుళంలో కేవలం ధర్మాన ప్రసాదరావుతో పాటు కిల్లి కృపారాణి లాంటి వాళ్ళు పాత కాంగ్రెస్ కాపులంతా ప్రాధాన్యత లేదు అని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కదా. సో ధర్మానకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కినట్టేనా సెకండ్ టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వడం? సెకండ్ టర్మ్ లో ఇక్కడ చాలా రకాల ఊహాగానాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు మొదటి టర్మ్ ఏదైతే మంత్రివర్గంలో రానప్పుడు చాలా నైరాశ్యంగా ఉన్నారు. చాలా మంది అనుంగి వ్యక్తులు వెళ్ళినప్పుడు పార్టీ పట్ల కూడా చాలా దీంతో మాట్లాడారు. ఆ గతంలోనే ఆయన పార్టీ మారతారన్న ఫస్ట్ టర్మ్ ఏదైతే రాలేదో అప్పుడు పార్టీ మారతారన్న వాక్యాలు కూడా బయటికి వచ్చిన పరిస్థితి. అయితే రెండోసారి ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో అప్పుడు ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఈయన మొదటి నుంచి ధర్మాన ఏదైతే మన జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలో జగన్ వెంట ఉన్న వ్యక్తి ధర్మాన కృష్ణదాస్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులలో కూడా ఈయన కూడా ఏదో ఉన్నాడు కదా భాగస్వామ్యం. గతంలో సంథింగ్ ఏదో నంబర్ ఉంది, వాన్పిక్ కేసులో కూడా ధర్మాన ప్రసాదరావు గతంలో ఉన్నారు. అయితే ఏదైతే మంత్రివర్గ విస్తరణలో సరైన స్పేస్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడినప్పుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ లో అప్పుడు చాలా కాలం కొనసాగారు. అప్పుడు చాలా ఘాటు వ్యాఖ్యలు జగన్ పై చేసిన పరిస్థితి అవి జగన్ మనసును ఎక్కువగా నొచ్చుకున్నాయి. అందుకనే మొదటి టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కూడా జిల్లాలో వ్యాఖ్యలు నడిచిన పరిస్థితి. అది మనసులో పెట్టుకుని ధర్మాన కూడా మొదటి టర్మ్ లో కొంత నైరాశ్య వ్యాఖ్యలు చేశారు. అయితే రెండో టర్మ్ లో ధర్మాన కృష్ణదాస్ లాబింగ్ పనిచేసే ధర్మాన ప్రసాదరావుకి జిల్లాలో మంత్రి పదవి లభించిందని కూడా ఒక పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించిన పరిస్థితి. మొత్తానికి రెండో టర్మ్ కూడా మంత్రి పదవి రాకపోయింటే ధర్మాన ఒక పెద్ద నిర్ణయమే తీసుకునే వారు కూడా అని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ చెల్లి అప్పట్లో అనుకున్న పరిస్థితి. మొత్తానికి ఏదేమనేది రెండో టర్మ్ వచ్చినప్పటికీ తన కుమారుడికి గట్టిగా ప్రయత్నించారు. టికెట్ రాకపోవడంతో మరో దప్ప నైరాశ్యమైన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు కూడా మీరు అన్నట్టుగానే ఎంతో మేర ప్రజల మీద కూడా ప్రభావితం చూపిస్తాయన్నది. మరి శ్రీకాకుళంలో ఎంపీ దువ్వాడ శ్రీనివాస్ కి కేటాయించడం, సారీ టెక్కలి ఎమ్మెల్యే ని ఎంపీగా పంపించడం, దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కలికి పంపించడం, ఇక్కడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి కృపారాణి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం, అంటే ఈ సీనియర్స్ అందరూ నిరాసక్తత నైరాశ్యంలోకి పోతున్నారంటే శ్రీకాకుళం ఎలా ఉండబోతుంది? రేపు రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం రిజల్ట్స్ ఎలా ఉండబోతుందని మనం అనుకోవచ్చు?
తప్పకుండా గోపికృష్ణ గారు, ఏదైతే ఏ అభ్యర్థుల ఎంపికలో కూడా కొంతమేర ఇన్వాల్వ్ అవ్వాలని మీరు చెప్పిన సోకాల్డ్ పవర్ సెంటర్స్ అందరూ కూడా అభ్యర్థుల ఎంపికలో కూడా కొంతమేర కసరత్తు చేసినప్పటికీ ఈ కసరత్తులన్నీ పక్కన పెట్టి కేవలం ఐపాక్ నివేదికలనే పక్కన పెట్టుకుని జిల్లాలో ఈ అభ్యర్థుల ప్రకటన అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చేశారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున శ్రేణులన్నీ ఏదైతే ఈ పవర్ సెంటర్స్ అన్ని కూడా కొంత నిరాసక్తి ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం ఎంపీ విషయంలో అదేవిధంగా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా ధర్మాన వేరే వ్యక్తుల కోసం ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అవన్నిటిని పక్కన పెట్టి ధర్మాన అనుకున్న వ్యక్తులను కాకుండా వేరే వ్యక్తులను అయితే శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థులుగా ప్రకటించారని కూడా చాలా చోట్ల గుసగుసలు వినిపించాయి. ఇవన్నీ కూడా వారిలో కొంతమేర నిరాసక్తిని అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరు భవిష్యత్తులో ఏదైతే డే 1 నుంచి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు ఏదైతే చాలా మంది నేతలు ఈ రోజు ఉన్న రేపటికి కూడా మారిపోతున్న పరిస్థితి అడపదడప కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో మరికొద్ది రోజుల్లోనే 1-2 బాంబులు పేరే పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్ బాంబులు లేనిపోయింది, వేరే బాంబులు పొలిటికల్ బాంబులు స్పష్టంగా పేలుతో స్పష్టంగా ఎన్నో పవర్ సెంటర్స్ మీరు చెప్పినట్టుగానే ధర్మాన ప్రసాదరావు, కిల్లి కృపారాణి, తెమ్మినేని సీతారాం ఇలా ఎంతో మంది సీనియర్ నేతలు అయితే ఉన్నారు. వీరందరికీ తగిన ప్రియారిటీ భవిష్యత్ ఎన్నికల్లో లభించకపోతే ఈసారి వాళ్ళ వైఫ్ కి ఏమైనా టికెట్ అడిగే అవకాశం ఉందా? మళ్ళీ ఆయన కోసం అడుగుతున్నారు సార్. ఈ తప్ప ఆయన కూడా కొంతమేర కన్ఫామ్ అయిందని వినిపిస్తున్నప్పటికీ ఎవరైతే అక్కడ ఆశావహులు ఉన్నారో వారు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతానికి టెక్కలి, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ శ్రీకాకుళం, అదేవిధంగా ఇచ్చాపురం ఈ 3 స్థానాలని ప్రకటించారు. ఇంకా ఏ స్థానాలు ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 8 స్థానాలు ఉన్నాయి. 8 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరెవరు ఇచ్చేసినా కూడా ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే ఏర్పాటు అయింది. షర్మిల పరంగా కూడా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వారందరికీ రాని వారందరికీ టికెట్లు ఇస్తాను అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారని చెప్పేసి ఒక గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కొద్ది గొప్ప ఓటు బ్యాంకును చీల్చే పని, అట్ ద సేమ్ టైం ఎలక్షన్లో నిలబడితే తమకు ఏదైతే గ్రౌండ్ వర్క్ అయినా లభిస్తుంది కదా అని ఆశావాహాలు అందరూ కూడా భవిష్యత్తులో ఏ పార్టీకి మారినా ఆశ్చర్యపోని అవసరం లేదు. మొత్తానికి ఒక 3 ముక్కలాట. నిన్న ఏదైతే షర్మిల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఎవరైతే ఈ కాంగ్రెస్ మ్యూట్ అయిన నాయకులు అందరూ ఉన్నారో కొద్ది గొప్ప వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే నిన్నటి నుంచి చేస్తున్నారు. వారందరినీ తిరిగి యాక్టివ్ చేస్తే మాత్రం భవిష్యత్తులో కొంతమేర పూర్తిగా డౌన్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ కొద్ది గొప్ప ఓట్ పర్సెంటేజ్ పెంచుకునే పరిస్థితితో పాటు సీనియర్ నేతలను లాక్కుంటే గనక అది వైసీపీకి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గోపి రైట్. టీడీపీ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మనం ధర్మానతో మొదలుపెట్టి జిల్లా వరకు వెళ్ళాం కాబట్టి టీడీపీ జనసేన పరిస్థితి కూడా మనం ఒకసారి చర్చించుకోలేము కదా. అంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు లేనటువంటి పరిస్థితుల్లో నుంచి వెతుక్కొని తెచ్చుకునే పరిస్థితుల్లో ఉంటే టీడీపీ జనసేన మరి ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనబడుతున్నాయా? క్లుప్తంగా టీడీపీ జనసేన ఇప్పటికే తమ కార్యాచరణ ప్రారంభించి ఏదైతే స్టేట్ లో అధిష్టానాలు 2 మెర్జ్ ఎప్పుడైతే కార్యక్రమాలు స్టార్ట్ చేశారో ఏదైతే జిల్లాలో కూడా మెర్జ్ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో ఎక్కడికక్కడ ప్రజలు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఓటు బ్యాంకులో పెంచుకునే పని అయితే చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన, టీడీపీ ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు కలిసే చేస్తున్నాయి. తామంతా ఒకటే భవిష్యత్తులో ఓటు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడాలన్నది ఎక్కడా కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా గ్రూప్ విభేదాలంటూ శ్రీకాకుళం జిల్లాలో అయితే టీడీపీ జనసేన మధ్య ఎక్కడా బయటపడలేదు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన వరకు వస్తే మంచి ఓటు పర్సంటేజ్ ఉంది. అటు ఇచ్చాపురంలో గతంలో 10,000కు పైగా ఓట్లు ఇచ్చేసుకుంది. చాలా చోట్ల మెజార్టీ ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లు ఉన్నాయో అవన్నీ జనసేన గతంలో కైవసం చేసుకుంది. అవన్నీ ఇప్పుడు టీడీపీ గూటికి చేరితే స్పష్టంగా మొత్తానికి మనం ఒక వరుస క్రమంలో చూస్తే ఎక్కడో రాయలసీమ నెల్లూరులో అంటుకున్నటువంటి ఈ చిచ్చు మొత్తం శ్రీకాకుళం వరకు పాకిందని అనుకోవాలి. అసంతృప్తి, నిరాసక్తత, మొత్తం క్యాడర్లో ఉత్సాహం లేకపోవటం వైసీపీలో మరి ఎలా ఎదుర్కోబోతుందో చూడాలి ఈ ఎలక్షన్ ని ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ.